హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి స్మోక్ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలని చెప్తాను. మీకైతే చూపిస్తాను అనమాట ఫస్ట్. వెయిట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదనమాట మనం చేసే వీడియో వచ్చేసి ఇది. ఈరోజు ఫోటో ఎడిటింగ్ వచ్చేసి అనమాట. సూపర్ వచ్చేసింది, చూడొచ్చు మీరు కూడా. స్మోక్ ఎఫెక్ట్ ప్రతి ఒక్కటి ఉందన్నమాట. మీకైతే టెక్స్ట్ పిఎన్జీ తర్వాత ప్రతి ఒక్కటి పిఎన్జీస్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం. మీరైతే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఎడిటర్స్ ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో వచ్చేసి చెప్పాను కదా, స్మోక్ ఫోటో ఎడిటింగ్ సూపర్ వచ్చేసింది అనమాట. మీకైతే చూపిస్తాను. ఫస్ట్ రీటచ్ చేసుకోవాలి. దాన్ని రీటచ్ చేసుకున్న తర్వాత ఒక పిఎన్జీస్ ఉంటాయి అనమాట. పిఎన్జీస్ క్రియేట్ చేశాను. టెక్స్ట్ పిఎన్జీస్ నేనే టెక్స్ట్ చేశాను ఫోన్స్తో. మీకైతే అవి లింక్స్ డిస్క్రిప్షన్లో వచ్చేస్తే మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒరిజినల్ పిక్ ఇది అనమాట ఫ్రెండ్స్. మీకైతే కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బ్లర్గా డాట్స్ ఉంది. దీని అయితే మనం చాలా ఎడిట్ చేయాలన్నమాట. మీకైతే కనిపిస్తుంది. ఇది ఒరిజినల్ పిక్ అనమాట. ఫస్ట్ మీరైతే ఇక్కడ ఆటో మీద క్లిక్ చేసి లైట్స్ మీద క్లిక్ చేసి హైలైట్స్ అయితే 0 పెట్టేసి ఒపేచర్ ఎక్స్పోజర్ సారీ ఫ్రెండ్స్ ఎక్స్పోజర్ షాడోస్ కొంచెం షాడోస్ అయితే ఒక 30 అలా పెట్టేసేయండి, 39 అలా. తర్వాత టెంపరేచర్ సింబల్ మీద క్లిక్ చేసి మిక్స్ మీద క్లిక్ చేసి ఎల్లో శాచురేషన్ అయితే పెంచండి. తర్వాత బ్లూ మీద క్లిక్ చేసి ఇక్కడ వైలెట్ మీద క్లిక్ చేసి శాచురేషన్స్ అయితే కొంచెం మీకు ఇష్టం వచ్చినంత పెంచేసేయండి. 100 అయితే పెంచకండి, ఓవర్ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఆరెంజ్ మీద క్లిక్ చేసి ఫేస్ వైట్ చేసుకోవచ్చు. మీరు నీట్గా కనిపించలే కాబట్టి నేను అయితే చేయండి ఫ్రెండ్స్. తర్వాత డన్ మీద క్లిక్ చేసి సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ స్క్వేర్ సింబల్లో కనిపిస్తుంది అనమాట. క్లారిటీ అయితే కొంచెం 65 అలా పెట్టేసేయండి. దాని కింద ఉండేది వచ్చేసి -3 పెట్టేసి షార్ప్నింగ్ ట్రయాంగిల్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేసి షార్ప్నింగ్ ఒక 20 పెట్టేసేయండి. నోస్ రిడక్షన్ 16, కలర్ నోస్ డిడక్షన్ 14 అలా పెట్టేసండి. ఇక్కడ స్మూత్నెస్ అదే వచ్చేసింది అనమాట. మీకు ఇవి ఎప్పుడైతే మీరు సేమ్ పెట్టేసుకుంటారో ఇలానే వస్తుంది అనమాట రిజల్ట్. మీరు ఇవే పెట్టేసుకోండి నీట్గా. తర్వాత ఇక్కడ షేర్ సింబల్ మీద కొట్టేసి సేవ్ టు డివైస్ పెట్టేసాను ఫ్రెండ్స్. సేవ్ టు డివైస్ కొట్టేశాక తర్వాత ఇంకా మనము యాడ్ చేసుకుందాం పిఎన్జీస్ అయితే. ఆటో డిస్క్లోకి అయితే మీరు ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ ఫేస్ మూవ్ చేసి మనము పిఎన్జీస్ యాడ్ చేసుకుందాం. గైస్ మనం లైట్ రూమ్లో చేసిన రీటచ్ వచ్చేది ఇదనమాట. ఫోటో వచ్చేసి మీకైతే కనిపిస్తుంది అనమాట. దీని అయితే ఫేస్ మూవ్ చేద్దాం. ఫేస్ మూవ్ చేసేటప్పుడు మనమైతే బ్రష్ తెలుసు కదండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా బ్రష్ ఉంటాయి. కొన్ని బ్రషెస్ మనం ఫేస్ మూవ్ చేసేకి వాడతాం అనమాట. స్మడ్జ్లో వచ్చేసి సెకండ్ రోలో సెకండ్ బ్రష్ వచ్చేసి వాడేసేయండి ఫస్ట్లో. మీరైతే సైజ్ మీకు ఇష్టం వచ్చినంత పెట్టేసుకొని ఇలా జూమ్ చేసి ఇలా అయితే మీరు రబ్ చేయండి. మీ ఫేస్ మీద అలా రబ్ చేస్తే ఇక్కడ స్మూత్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఫోటో అంటే మీకు పింపుల్స్ ఉన్నా కానీ ఏమైనా డాట్స్ క్లారిటీ లేకపోయినా కానీ ఫోటో అనేది క్లారిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకైతే ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇక్కడ జూమ్ చేసి ఇలా అయిపోతుంది, స్మూత్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్మూత్ అనేది అయిపోతుంది అనమాట. మీ ఫేస్ నీట్గా అయిపోతుంది. మీకు ఇక్కడ నెక్ మీద కూడా కొంచెం అలేసేయండి ఇలా. తర్వాత ఇక్కడ ఇయర్స్ మీద అనేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను స్మోక్ పిఎన్జీ అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని అయితే ఇలా జూమ్ చేసి టిక్ మార్క్ ఇచ్చి తర్వాత దాని మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి ఇలా పెట్టేసేయండి. తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేశానంటే బ్లెండింగ్లో స్క్రీన్ పెట్టేసేయండి. స్క్రీన్ పెట్టేసిన తర్వాత దీన్ని అయితే ఇలా పెట్టేసారు చూడండి ఫ్రెండ్స్. కొంచెం దీన్ని అయితే ట్రాన్స్ఫార్మ్ చేసి నీట్గా సెట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇలా పెట్టేసి కొంచెం దీన్ని అయితే రొటేట్ చేయండి. రొటేట్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ బ్రషెస్లోకి వెళ్ళేసి ఇక్కడ లెగసీలో వెళ్ళేసి లెగసీలో లాస్ట్ నుంచి సెకండ్ బ్రష్ వెళ్ళేసి ఇక్కడ మీరైతే ఎరేజ్ చేసేయండి. సైజ్ తగ్గించుకొని ఎరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఎరేజ్ చేశాక మీకైతే అక్కడ స్మోక్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇంకో 2 పిఎన్జీస్ ఇస్తే అవి అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను రిలాక్స్ లిటిల్ అనేది ఒకటి పిఎన్జీ చేశాను అనమాట. పిఎన్జీ టైప్లో
సో దీన్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసాక దీని మీద క్లిక్ చేసి దీన్ని అయితే స్క్రీన్ మీద పెట్టేసేయండి. స్క్రీన్ మీద పెట్టేసాక ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి అనమాట సైడ్కి. సో మీకు ఇష్టం వచ్చిన సైడ్ పెట్టేసుకోండి. నేను కొంచెం తగ్గించేసి సైజ్ తగ్గించి అలా ప్లేస్ చేశాను. తర్వాత ఇంకొకటి ఉంది, ఇంకొకటే. సో దాన్ని అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ యాడ్ అయితే చేసుకున్నా. దీన్ని అయితే కొంచెం జూమ్ చేసి దాని కింద పెట్టేసేయండి లిరిక్స్. సో ఫస్ట్ టెక్స్ట్ మీద కింద పెట్టేసేయండి. ఇదైతే స్క్రీన్ అప్పుడే ఆటోమేటిక్ అయిపోతుంది అనమాట. సో తర్వాత కొంచెం ఫేస్ వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనము ఫేస్కి. సో మీరైతే ఇక్కడ 3 డాట్స్ సింబల్ మీద క్లిక్ చేసి షేర్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ కొట్టేస్తే ఇక్కడ రైట్ సైడ్ మీకైతే సేవ్ అనే సింబల్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసేయం ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేసి సేవ్ అయిపోతుంది అనమాట ఫోటో. సో తర్వాత మనం స్నాప్సీడ్లోకి ఇంపోర్ట్ చేసుకుందాం ఫోటో ఫ్రెండ్స్. సో ఇదనమాట ఫ్రెండ్స్, ఫోటో అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సెలెక్టివ్ మీద క్లిక్ చేసి కొంచెం ఇలా ప్లేస్ చేసి కొంచెం ఒక 60 to 60 అలా పెట్టేసేయండి. 60 అలా పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో మీకైతే ఫోటో అనేది ఫేస్ మూత్ అయిపోయింది, తర్వాత ఫేస్ వైడ్ అయిపోయింది. ఇంకేం లేదు ఫ్రెండ్స్. మీరైతే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ చేసేసుకోవడమే ఫోటోని. సో స్మోక్ ఫోటో ఎడిటింగ్ అనేది కానీ అయిపోయింది. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా తెలియని వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని లింక్ని. సో మరిన్ని కాన్సెప్ట్ వీడియోస్ మీకైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.